ఈ లోకంలో సకల జీవరాశులు జన్మిస్తుంటాయి. అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ చాలా గొప్పది. అటువంటి మానవుడు మంచిగా జీవించాలి అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ అనేటటువంటివి పక్కన పెట్టి తన యొక్క జీవితంలో స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ప్రేమిస్తూ జీవించాలి. ఎందుకోసమంటే మనం ఉన్నన్ని రోజులు హాయిగా జీవించడం అనేటటువంటిది కూడా ఒక గొప్ప వరం. ఎందుకోసమంటే మన యొక్క జీవితంలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, అందరికన్నా గొప్పగా జీవించాలి అనేటటువంటి భావన ప్రతి ఒక్కరి లోపల ఉండడం మంచిదే. కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేటటువంటివి, పగ, ప్రతీకారాలు అనేటటువంటివి ఇతరులపైన చూపించరాదు. ఎందుకోసమంటే మనిషి జీవితం అనేటటువంటిది గ్యారంటీ లేని జీవితం. అంటే ఇప్పుడు ఉన్నాం, ఇంకొక సెకండ్కు ఏమవుతుందో మనకే తెలియనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. అలాంటి జీవితంలో మానవుడు ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆదరించాలి, ప్రేమించాలి. ఎన్నో కోట్లు సంపాదిస్తాం, డబ్బులు సంపాదిస్తాం, బిల్డింగ్లు సంపాదిస్తాం, కార్లు సంపాదిస్తాం. కానీ చనిపోయిన తర్వాత ఆత్మ ఈ యొక్క శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇంట్లో ఉండేటటువంటి ఆస్తిపాస్తులు కానీ, బిల్డింగ్లు కానీ, కార్లు కానీ అవి ఏమీ కూడా మన వెంట రావు. ఎందుకోసమంటే ఆత్మ మన యొక్క దేహాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఖననం చేయడం జరుగుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని రోజులు మంచిగా పోషించుకున్నటువంటి శరీరమే మన వెంట రాదు. అలాంటి టైంలో మనం ఇంత చేస్తున్నాం, ఎవరి కొరకు చేస్తున్నాం అనేటటువంటిది ఆలోచన ఉండాలి. సరే, నీ పిల్లల కొరకు సంపాదించుకో, కాదను. కానీ ఇతరులను మాత్రం అవమానపరచొద్దు, ఇతరులను మాత్రం తక్కువగా చూడాలి. నేనే గొప్ప అనేటటువంటి అహంకారాన్ని పెంచుకోవద్దు. ఇతరులు నాకన్నా చిన్న, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ గతి లేదు అనేటటువంటి అహంకారాన్ని పక్కన పెట్టి, ఎందుకోసమంటే ఇంత సంపాదించిన నీ యొక్క శరీరం నీ వెంట వచ్చిందా? రాలేదు. ఆత్మ తన వైపు తాను వెళ్ళిపోయింది. కానీ మన వెంట వచ్చేటటువంటివి మనం చేసుకున్న కర్మ ఫలితాన్ని బట్టి మనం ఏ విధంగా ఉండాలో, ఏ జన్మ ఎత్తాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది 10 మందికి మంచి చేయమని మనల్ని పంపిస్తాడు. నీకు చేతనైనంత వేరే వాళ్ళకు సహాయం చేయి. నీ దగ్గర ఉన్నంత వేరే వాళ్ళకు సహాయాన్ని అందించు. అంతేకాని లేని వాళ్ళను మాత్రం అవమానపరచకు. వాళ్ళకు లేదు, నాకున్నది, నాకు డబ్బు ఉన్నది, ఇతరులకు లేదు అనేటటువంటి ఈర్ష్య, అసూయ, పగ అనేటటువంటి వాటిని పక్కన పెట్టి ఉన్నన్ని రోజులు 10 మందితో హాయిగా జీవించడం నేర్చుకో. ప్రతి ఒక్కరిని ఆదరించు, అభిమానించు, ప్రేమించు. అదే నీ వెంట వచ్చేటటువంటిది చివరిది. పలానా మనిషి చనిపోయిందంటే
మంచివాడు, అందరితో మంచిగా ఉండేటటువంటి వాడు, అందరితో స్నేహంగా ఉండేవాడు, అందరినీ ఆదరించేవాడు, గౌరవించేవాడు, 10 మందితో మంచిగా అభిమానంగా ఉండేటటువంటి వాడు అనేటటువంటి పేరును తీసుకొచ్చుకోవాలి ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని రోజులు కూడా. అంతేకాని చెడ్డ పేరు తెచ్చుకో. అతడు దుర్మార్గుడు, ఇతరులను హాని చేసేటటువంటి వాడు, వేరే వాళ్ళను హేళన చేసేవాడు, అహంకారి అనేటటువంటి పేరును మన యొక్క జీవితంలో రాకుండా చూసుకోవాలి. అదే మానవుని యొక్క సహజ లక్షణం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ అందరికీ అన్నీ ఉండవు. ఉన్నదానితో సంతృప్తి చెందాలి మనిషి. అంటే ఈరోజు కొంచెం ఒక ఇల్లు ఉందంటే మనకు ఆ ఇంటితోనే సంతృప్తి చెందాలి. కావలసి సంపాదించుకోండి కాదన, కానీ నాకు ఇల్లు ఇంత చిన్నగా ఉంది అనేటటువంటి దాన్ని మన యొక్క మనసులోకి రానివ్వద్దు. ఉన్నటువంటి దాన్ని మంచిగా చూసుకోవాలి. నీ దగ్గర స్తోమత ఉంటే ఇంకా మంచిగా కట్టుకో. ఎందుకోసం అంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజు కిరాయి ఉన్నాయి ఇండ్లు కూడా ఉన్నాయి, దాంట్లో నివసించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ఎక్కడ దిక్కు లేనటువంటి వాళ్ళు కూడా రోడ్డు మీద పండుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకన్నా మనం మంచిగా లేమా అనేటటువంటి ఆలోచన రావాలి. అంతేగాని ఎప్పుడు నాకు లేదు నాకు లేదు నాకు లేదు అనేటటువంటి ఆలోచన పక్కకు తీసేయండి. భగవంతుడు మనకి ఇచ్చింది ఏమి ఇస్తుంటాడో అది తీసుకోవాలి. అంతే తప్ప భగవంతుని దగ్గర కూడా స్వార్థం చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడా నాకు కోట్ల డబ్బుని, కోట్ల ఆస్తులని, కార్లని అని భగవంతుని మనం కోరవలసిన అవసరం లేదు. భగవంతుడే మనకు అన్నీ ఇస్తుంటాడు. అందుకోసం భగవంతుని యొక్క మనసులో తలుచుకోవాలి, భక్తితో కొలవాలి. మన యొక్క కోరికల చిట్టా అతని దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతునికి అన్నీ తెలుస్తాయి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి. ఇంకొంత మంది ఉంటారు, చాలామంది అంటే మన దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గర లేకపోతే, నాకే అన్నీ ఉన్నాయి వేరే వాళ్ళకు లేవు అని హేళన చేస్తుంటారు. అట్లా కూడా నీ దగ్గర ఉంటే దాన్ని మంచిగా చూసుకోవాలి, కానీ వేరే వాళ్ళకు లేవని హేళన చేయవలసినటువంటి అవసరం లేదు. నీకు అన్నీ ఉంటే సంతోషపడు, భగవంతుడు ఇచ్చిండని ఆనందపడు. అంతేగాని వేరే వాళ్ళకు లేవని మనమెందుకు వాళ్ళను నిందించాలి, వాళ్ళని ఎందుకు తక్కువగా చూడాలి. నీ దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఇంకొద్ది రోజులు అవి ఉంటాయో ఉండవో కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు మనుషులమే శాశ్వతం కాదు. వస్తువులు శాశ్వతమా, బంగ్లాలు శాశ్వతమా, ధనం శాశ్వతమా? మనుషులమే శాశ్వతం కాదు. వాళ్ళు ఎందుకొరకు వేరే వాళ్ళను మనం తక్కువగా చూడడం, ఆ విధంగా చూడవద్దు. మనం అదే నేర్చుకోవాలి. మానవుడు అనేటటువంటి వాడు ఎవరిని తక్కువగా చూడవద్దు అనేటటువంటి భావన నేర్చుకోవాలి. వేరే వాళ్ళను తక్కువగా చూడవద్దు, మంచిగా ఆదరించు, 10 మందితో కలిసిమెలిసి జీవించు, 10 మందితో ప్రేమగా ఉండడం నేర్చుకో. అంతేగాని ఎప్పుడూ వేరే వాళ్ళ దగ్గర పడి ఏడవడం మంచిది కాదు. మన జీవితమే మనకు శాశ్వతం కానప్పుడు ఇవల్ల ఎందుకు? నీకు ఉంటే మంచిగా అనుభవించు, ఎవరు వద్దన్నారు. నీకు మంచిగా సహాయం చేసేటటువంటి మంచి గుణం ఉంటే వేరే వాళ్ళకి సహాయం చేయి. నిన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు.
అంతేగాని వేరే వాళ్ళని ఎప్పుడు కూడా చులకన భావంతో చూడవద్దు అనేటటువంటిది ఈ చిన్న సందేశం.